చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. వర్షాకాల నేపథ్యంలో ప్రజలు కాచి వడబోసిన నీళ్లు తాగాలని నగరపాలక కమిషనర్ డాక్టర్ జె అరుణ సూచించారు. ఆదివారం ఉదయం 9:30 గంటలకు నగరంలోని రైతు బజార్ ఎదురుగా ఉన్న వాటర్ పంపింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరానికి పంపిణీ చేస్తున్న తాగునీటిలో క్లోరిఫైడ్ శాతాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నగరపాలక సంస్థ ద్వారా క్లోరిఫైడ్ తాగునీటిని అందించడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. సీజన్ వ్యాధులు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బయట విక్రయించే ఆహార పదార్థాలను తీసుకోవడాన్ని మానుకొని ఇంట్లో చేసుకొని పరిశుద్ధ ఆహారాన్ని తీసుకోవాలన్నారు. క్లోరిఫైడ్ నీటిని వినియోగించాలన్నారు. శానిటేషన్ పైన కూడా 2వ దశ స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ఎంఈ, ఏఈ, ఎలక్ట్రీషియన్, నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు. ఏ డైరెక్షన్ ఇంకా వన్ లేదు. Yes. పర్మిషన్ లేకుండా వాటర్ ట్యాంక్ రన్ చేయడం As I told yesterday, please identify all illegal water plants. ఈ వాటర్ తాగుతారు కదా? Plant. Let it close. వర్షాకాలంలో ఏదైతే సీజనల్ డిసీజెస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందో దాంట్లో వాటర్ బోర్న్ డిసీజెస్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ 2 రకాలుగా జబ్బులు వచ్చే అవకాశం ఉంది. మెయిన్గా మనం పంప్ చేస్తున్న వాటర్ అనేది ప్రాపర్గా క్లోరినేట్ చేసేసి అండ్ ఎటువంటి అన్నెసెసరీ అన్డ్యూ కెమికల్స్ కానివ్వండి లేదంటే బ్యాక్టీరియల్ కాంపోనెంట్ అలాగే ఈక్వల్లీ లేకుండా ప్రాపర్గా మనం ప్యూరిఫైడ్ వాటర్ క్వాలిఫైడ్ వాటర్ సప్లై చేస్తున్నామా లేదా అనేసి ఈరోజు మనం ఇక్కడ టీఎస్ఆర్ మన మెయిన్ పంపింగ్ స్టేషన్ చిత్తూరుకున్న పంపింగ్ స్టేషన్ చూడడం జరిగింది. అట్లా ఇక్కడ క్లోరిన్ టెస్ట్ కూడా చేసాము. 2 PM ఉంది ఇది మన మెయిన్ పాయింట్ నుంచి. అలాగే ఒక మిడ్ పాయింట్లోను ఒక టైల్ ఎండ్ పాయింట్లో కూడా ఏదైనా హౌస్ హోల్డ్స్ ఉంటే కూడా ఇప్పుడు చెక్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం చేస్తున్న వాటర్ ప్రాపర్గా క్లోరినేటెడ్గా మనం ప్రజలకు అందించగలుగుతున్నామా అనేది దానికోసం అందరు ఇంజనీరింగ్ అధికారులను కూడా అప్రమత్తం చేశాము. అలాగే శానిటేషన్ సంబంధించి కూడా ప్రత్యేకమైన స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కూడా ఏర్పాటు చేశాము. ఉన్న అన్ని డ్రైన్స్ కూడా పూడికతీత పనులు మొదలుపెట్టాము. ఇది మనం మేలోనే ఒకటి స్పెషల్ డ్రైవ్ చేసుకున్నప్పటికీ ఇప్పుడు సెకండ్ స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ పైన చేస్తున్నాము. ఇకపోతే వాటర్కి సంబంధించి మనం దాదాపుగా ప్రతి వార్డులలో కూడా అన్యూటీ సెక్రటరీ క్లోరిన్ టెస్ట్లు త్రూ ఫ్లోరోస్కోప్ ద్వారా చేస్తున్నారు. అలాగే హిస్టోరియస్ స్ట్రైప్స్ ద్వారా కూడా చేస్తున్నారు. ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ వర్షాకాలంలో బయట ఫుడ్ అనేది కొంచెం దాదాపు అవాయిడ్ చేస్తే మంచిది. ఎస్పెషల్లీ పిల్లలకి అండ్ 60 years అబవ్ ఉన్న వాళ్ళకి. అండ్ తాగే వాటర్ కూడా అది ఎటువంటి వాటర్ అయినప్పటికీ కూడా కాచి వడబోసి తాగినట్టయితే మన ఈ వర్షాకాలంలో వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాను.